బెంగాల్కి సంబంధించినటువంటి ఎంపీలు రేపు లోక్సభ స్పీకర్ని కలుస్తారనుకుంటే లేదు, ఇవాళే కలిసేశారు. మొత్తం 22 మంది తమతో ఉన్నారని చెప్తున్నారు. స్పీకర్ కార్యాలయం చెప్పాల్సి ఉంది, అది నిజమా కాదా అన్నటువంటిది. వీళ్ళు వెళ్ళడము రావడం అయితే జరిగింది. 22 మంది ఎంపీలకి సంబంధించి చేరిపోయారు. మొత్తం ఈ 22 మంది కూడా అభిషేక్ బెనర్జీని తీసేసి తమ తరపున ఒక నాయకుడిని ముందుకు తీసుకొస్తున్నటువంటి పరిస్థితి. అలాంటి సిచ్యువేషన్లో రాబోయేటటువంటి రోజులలో ఇక రేపో మాపో లోక్సభ స్పీకర్ అనౌన్స్ చేయాల్సి ఉంది. ఒకటి ఏదైతే మమతా బెనర్జీకి బాగా క్లోజ్గా ఉండేవాళ్ళు కూడా ఈ రాజీనామాల్లో పాల్గొనటం ఒక ఎత్తు, సయాని ఘోష్ లాంటి వాళ్ళని సస్పెండ్ చేయడం ఒక ఎత్తు, ఓవరాల్గా సోమవారం జరగాలనుకున్నటువంటి కార్యక్రమం ఆదివారమే జరగడం అన్నటువంటిది కీలక పరిణామం. ఓవరాల్గా బెంగాల్ తృణమూల్ పార్లమెంటు సభ్యులలో భారీ చీలిక అన్నటువంటిది కన్ఫామ్ అయిపోయింది. అయితే ఈ చీలిక వర్గం తమని అసలైన తృణమూల్ కాంగ్రెస్గా గుర్తించమంటోంది, కానీ తామెళ్ళి భారతీయ జనతా పార్టీలో విలీనం అవుతామని చెప్పటం లేదు.